హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు ఎవరైనా జరుపుకుంటుంటే వాళ్ళకి అందరికీ కూడా నా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. నెయ్యి కాచుకుంటూ ఉంటాం కదండి. ఈ గిన్నెని ఏంటంటే మనం క్లీన్ చేయాలని కూడా చాలా టైం పడుతుంది కదా, అంతా ఎండిపోయినట్లు ఉంటుంది కదా, వెంటనే క్లీన్ చేసినా కానీ ఇలాగ ఎండిపోయినట్లు అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా దీన్ని ఒక్కసారి నెయ్యి అంతా వేరే బౌల్లోకి వంపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసేసి జస్ట్ మరిగించేసేసేయండి. సైడ్ ఉంటుంది కదండి, సైడ్ని కూడా ఇలా స్పూన్ తోటి మనం ఈజీగా సైడ్ కూడా అన్నామనుకోండి ఈజీగా అంతా వచ్చేస్తుందండి. ఇలా ఈ 2-3 మినిట్స్ మరిగించిన తర్వాత మనం ఆ రోజు పప్పుచారు కానివ్వండి, లేదంటే సాంబార్ రసం ఏవైనా పెట్టుకున్నామనుకోండి, ఆ వాటర్ తీసుకొచ్చి దీనిలో పోసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ బౌల్ నేను చూపిస్తాను చూడండి. మనం కంపల్సరీ రసంలో కానివ్వండి, సాంబార్లో కానీ వాటర్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా, నార్మల్ వాటర్ వేసే బదులు ఈ రకంగా నెయ్యి కరిగించిన వాటర్ కనుక వేసామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం గిన్నె కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. దీన్ని అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చింది అని అనుకుంటాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, బిర్యానీస్లో అలా వేస్తూ ఉంటాం కదా, నార్మల్గా మనం వాటర్ కలిపి వేస్తూ ఉంటాం కదండి బిర్యానీలో వేసేటప్పుడు. అలా కాకుండా ఒక స్పూను పాలు కరక కలిపి మీరు వేసారనుకోండి బిర్యానీ పైన, ఇదేంటంటే కొంచెం క్వాంటిటీలో ఉన్నా సరే థిక్ అనేది ఎక్కువ వస్తుంది. అదే మనం వాటర్ కలిపాము అనుకోండి పల్చగా అవుతుంది, లైట్ కలర్ అవుతుంది. అలా కాకుండా మనకి ఫుడ్ కొంచెం కలర్గా కనిపించాలి అనుకున్నప్పుడు వాటర్తో కాకుండా ఇలా పాలతో కనుక కలిపి వేసారనుకోండి ఫుడ్ కలర్ సూపర్గా తక్కువ క్వాంటిటీలో కలర్ తీసుకున్నా సరే ఎక్కువ కలర్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉజాల మనం బట్టలకు వైట్ బట్టలకు అనేది పెడుతూ ఉంటాం కదండి. ఆ టైంలో మనం డైరెక్ట్గా ఉజాల వాటర్లో కనుక వేసేసి పెట్టేసామనుకోండి షర్ట్స్ అనేవి సరిగా అంటకుండా అక్కడక్కడ తెలుపుగా అక్కడక్కడ బ్లూ కలర్గా ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ ఏదైనా ఉంటే ఆ సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఉజాలా ఉంటుంది కదండి, ఇది 2-3 డ్రాప్స్ వేసేసి కనుక మనం బట్టలకు ఉజాలా పెట్టేసామే అనుకోండి బట్టలు ఈక్వల్గా కలిసిపోతాయండి. కొంచెం ఎలా తెలాగా అనేది లేకుండా ఉంటుంది. అండ్ అలానే మనం మొత్తం ఏదైతే షర్ట్ పెట్టాలనుకోండి, షర్ట్ కానివ్వండి లేదంటే డ్రెస్ కానీ ఏదైనా కానివ్వండి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి మొత్తం మన చేతులు మొత్తం అంతా చూసేసి మొత్తం డిప్ అయ్యేటట్లు పెట్టేసండి. ఇక్కడ నేను ఒక షర్ట్ కాబట్టి తక్కువ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకున్నానండి. మీరు ఎక్కువ షర్ట్లు నేను కొంచెం మనకి ఏదైతే మునగార కలిపి పెట్టేసామే అనుకోండి ఎక్కువైతే పడుతున్నాడు. అండ్ మీరు గట్టిగా పిండి అయితే ఆరపెట్టేశారు అనుకోండి మొత్తం ఈక్వల్గా ఉంటుంది. లేదు అనుకోండి అట్లా డైరెక్ట్గానే ఆరపెట్టేశారు అనుకో వాటర్ కింద పడుతూ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే మనకు మార్కులు అనేవి వాటర్ మార్కులు అనేవి ఈజీగా పడతాయండి. దానివల్ల లైన్స్ కూడా ఏర్పడతాయి షర్ట్కి అనేది. అలా కాకుండా గట్టిగా పిండేసి కనుక ఆరపెట్టేశారు అనుకోండి ఆ వాటర్ మార్కులు అనేవి లేకుండా షర్ట్ అనేది ఈక్వల్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకున్నాము అనుకోండి, వేసుకున్న వెంటనే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అలాగే ఏదో ఒకటి అర్జెంట్ వర్క్ అయితే ఉంటుంది కదా. ఇలా కనుక ఈ నెయిల్ పాలిష్ వేసుకున్న వెంటనే కనుక ఆ పని చేసామనుకోండి నెయిల్ పాలిష్ పోతుంది, అలాగే పక్కన వాటికి కూడా ఏదైతే పని చేస్తామో దానికి కూడా అంటుకుంటూ ఉంటుంది కదా. అలా కాకుండా వేసుకున్న 2-3 సెకండ్స్కి మీరు డ్రై అయిపోవాలి అనుకుంటే వాటర్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక 5 సెకండ్స్ కనుక మన చేతిని వెంచామో అనుకోండి నెయిల్ పాలిష్ వేసుకున్న చేతిని ఈజీగా అయితే డ్రై అయిపోతుంది. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్. ప్రోగ్రామ్ చూసారు కదండి, ఏదైనా నచ్చే ఉంటుందిగా, నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి, టూత్ బ్రష్ మనం అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి ఖచ్చితంగా. అయితే మంత్లీ వన్స్ అయినా సరే ఇలా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బ్రషెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఒక అరగంట పాటు ఉంచేసేసా అనుకోండి. ముఖ్యంగా బ్రషెస్ అనేవి బాత్రూంలో ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువ బాత్రూంలోనే ఉంటుంది కదండి, బ్రషెస్ పైన కూడా ఎక్కువ బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి మంత్లీ వన్స్ అయినా సరే మీరు ఇలాగ అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత మంచి వాటర్తో వాష్ చేసామనుకోండి బ్యాక్టీరియా అనేది ఈజీగా అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత మన బ్రష్ని అనేది సరిగా క్లీన్ చేయరు కదండి. ఆ టైంలో
బ్రష్లో టూత్ పేస్ట్ కూడా ఉండిపోతుంది కదా. ఇలా కనుక మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారే అనుకోండి, ఆ పేస్ట్ ఏదైతే ఉందో అదైతే నీట్గా క్లీన్ అయిపోతుంది. అది బ్యాక్టీరియా అయితే ఈజీగా అయితే ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది పిల్లలకి ఇచ్చిన, మా పిల్లలకి ఇచ్చిన బటర్ఫ్లై కిట్ అండి. ఇది బటర్ఫ్లై కిట్ ఆల్మోస్ట్ చిన్న పిల్లలందరికీ ఇస్తూనే ఉంటారు కదా. ఈ ఫైల్ ఏంటి అంటే, వీళ్ళు వాడేసిన తర్వాత దీని లోపల ఉన్న వస్తువులన్నీ వాడేసిన తర్వాత పిల్లలు ఏంటి అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటారు కదా. అయితే మీరు ఎప్పుడైనా ఈ కవర్ని చూసాను, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అండ్ మనకి ఇచ్చిన జిప్పు కూడా చాలా గట్టిగా అయితే ఉంటుందండి. దీనిలో మనం ఏంటంటే గ్యాస్ బుక్స్ కానివ్వండి, అలాగే బ్యాంక్ బుక్స్ కానివ్వండి, కరెంట్ బిల్లు మంత్లీ ఉంటాయి కదండి, గ్యాస్ బిల్స్ అలాగే కరెంట్ బిల్లు, టీవీ బిల్స్ అలా వస్తూ ఉంటాయి కదా. వాటిని కనుక మనం స్పెషల్గా ఒక బాక్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఫైల్ కానీ పెడుతూ ఉంటాం కదా. అలాగే సేమ్ ఈ ఫైల్ కనుక పెట్టేస్తామనుకోండి, స్పెషల్గా దీనికి బాక్స్ అనేది లేకుండా ఉంటుంది. అలానే ఇది అనవసరం అని చెప్పి పడేసేదాన్ని కూడా రీయూజ్ చేసిన అయితే అవుతాము. ఎవరికైనా కావాలంటే ఇంట్లో ఏదైనా ఫైల్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి. ఇది అస్సలు లూజ్ అయితే ఉండదండి, జిప్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఇక నేను బుక్స్ అన్ని పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ జిప్పు. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి అని చెప్పి ఈ సింపుల్ చిట్కాని అయితే చెప్తున్నాను. ప్లీజ్ పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకో, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకున్నారే అనుకోండి, అప్పుడు ఏంటంటే పురుగు అనేది, నల్ల పురుగు అనేది చేరుతూ ఉంటుంది కదండి. అలా నల్ల పురుగు చేరకుండా, అలాగే కలర్ కూడా పసుపు కొంచెం ఉండే కొద్ది, ఇయర్స్ అయ్యే కొద్ది కలర్ షేడ్ అవుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక కాటన్ క్లాత్లో లవంగాలు అలాగే మిరియాలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే లవంగాలు మిరియాలతో పాటు కొంచెం ఇంగువ కూడా వేసారు అంటే కలర్ చేంజ్ అవ్వదు. అలాగే లవంగాలు మిరియాల వల్ల అయితే చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్ గొట్ట ఉన్న చీపురు ఉంది అనుకోండి, మన చేయి చెమటగా ఉన్నా లేదంటే ఏదైనా పని చేసి వచ్చినా కానివ్వండి, పట్టుకున్నా ఊడుస్తున్నాం అనుకోండి, ఊరికే జారిపోతూ ఉంటుందండి. అలా జారిపోకుండా ఉండాలి అని అంటే ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కానీ, యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్స్ ఒక 4-5 కనుక వేసేసామనుకోండి, మనకు చేతికి అయితే పట్టుకోవడానికి బాగా టైట్గా ఉంటుంది. ముఖ్యంగా కొంచెం పెద్ద పెద్ద ఉన్నవి వేసారనుకోండి, ఈజీగా అయితే జారకుండా అయితే ఉంటుంది. అండ్ అలానే మన పని కదా త్వరగా అయితే, జారుతూ ఉందనుకో మన పని టైం లేట్ అవుతుంది. కానీ అలా కాకుండా ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి, మన పని అయితే ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పసుపు ఉంటుంది కదండి, పసుపును ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. దానిలో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్గా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకొని ఈ రెండు బాగా కలిపేసుకోవాలండి. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మన ఇంట్లో ఎప్పుడైనా సరే చీమలు పట్టినాయి అనుకోండి, చీమలు వచ్చినాయి అనుకోండి, వాటిని ఖచ్చితంగా మనం చీపురుతోనే క్లీన్ చేస్తాం కదండి. అవేంటంటే గబగబా ఎక్కుతాయి కదా చీపురికి అనేవి. దీన్ని ఏంటంటే మన చీపురిని వాటర్లో పెట్టినాయంటే, ప్రతిసారి వాటర్లో పెడితే చీపురు అనేది పాడైపోతుంది కనుక క్లీన్ చేయలేం కదండి వాటర్లో పెట్టేసి. అలా ఎండ ఉంది అనుకో, మంచిగా ఎండ 2-3 గంటల సేపు పాటు ఎండలో పెట్టిన కానివ్వండి, ఆ చీమలు అనేవి పోతాయండి. లేదు ఎండ లేదంటే చీపురు త్వరగా పని ఉంది అనుకోండి, దానిపైన కొంచెం పసుపు ఇలాగ టాల్కమ్ పౌడర్ ఉంటుంది కానీ టాల్కమ్ పౌడర్ కనుక వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి, లోపల చీమలన్నీ నీట్గా బయటికి వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్టీరియా, అలాగే రోజు చీపురు చిమ్ముతూనే ఉంటాం కదా, బ్యాక్టీరియా అనేది ఉంటూనే ఉంటుంది కదండి. సోఫాల కింద కూడా అలాగే ఏదున్నా కానీ చీపురికి అయితే పట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు మంత్లీ వన్స్ అయితే ఇలా పసుపు కనుక చీపురు పైన చల్లేస్తారా అనుకోండి, బ్యాక్టీరియా ఏదున్నా, ఇది యాంటీబయాటిక్ కాబట్టి బ్యాక్టీరియా ఏదన్నా కానీ దీనిలోనే ఈజీగా అయితే చనిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ఈ టిప్స్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.